దర్శకుడు ఈవీవి సత్యనారాయణ అప్పుడప్పుడే వరుస విజయాలు అందుకుంటున్న రోజులవి. ఆయనకు ఆ సమయంలో ఓ కోరిక కలిగింది. ఓ స్టార్ హీరోతో ఓ ద్విపాత్రాభినయం సినిమా చేయాలని. అప్పటికే ఆయన అక్కినేని నాగార్జునతో వారసుడు అనే చిత్రాన్ని తీశారు. పైగా నాగ్తో మంచి పరిచయం ఉంది, అలాగే సాన్నిహిత్యం కూడా ఉంది. అందుకే నాగార్జున ద్విపాత్రాభినయం అనగానే హలో బ్రదర్ సినిమాని ప్లాన్ చేశారు ఈవీవి. నాగార్జునకి కథ బాగా నచ్చింది. తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడానికి నాగార్జున కూడా ఆసక్తి చూపించాడు. కానీ ఎలా? నాగార్జునలో ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించాలి అంటే నాగార్జునకి అచ్చం నాగార్జునలా ఉండే వ్యక్తి డూప్గా చేయాలి. పైగా కొన్ని సన్నివేశాల్లో రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్లో ఒకేలా నటించాలి. కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బాడీ కావాలి. హీరో శ్రీకాంత్ అయితే బాగుంటాడు అనిపించింది ఈవీవికి. కానీ శ్రీకాంత్ హీరోగా చేస్తున్నాడు, మరి నాగార్జునకు డూప్గా చేస్తాడా? ఈవీవి మొహమాట పడుతూనే వెళ్ళి శ్రీకాంత్కి విషయం చెప్పారు. ఈవీవితో శ్రీకాంత్కి మంచి సాన్నిహిత్యం ఉంది, అందుకే శ్రీకాంత్ చేస్తాను అని నాగ్కి డూప్గా నటించాడు. అలా హలో బ్రదర్ సినిమా మొదలైంది. నాగార్జున సరసన ఒక హీరోయిన్ గా సౌందర్యను ఫైనల్ చేశారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ఇదే. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రియరాగాలే పాట చిత్రీకరణతో ఈ హలో బ్రదర్ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సాంగ్ షూట్ సమయంలోనే మొదటిసారి సౌందర్య నాగార్జున కలుసుకున్నారు. ఆమె నటన చూసి నువ్వు గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటావు అని అప్పుడే నాగ్ చెప్పారట. నాగార్జునకు మంచి జడ్జ్మెంట్ ఉంది, టాలెంట్ ను బాగా గుర్తించగలడు. ఇక హలో బ్రదర్ విషయానికి వస్తే రెండు పాత్రల్లో ఒక పాత్ర చిన్న సైజ్ దొంగ, మరో పాత్ర పాప్ సింగర్ పాత్ర. రెండు పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఈవీవి పూర్తి వినోదభరితంగా తీర్చిదిద్దారు. పైగా నాగార్జున చేత మొదటిసారి పూర్తి స్థాయి కామెడీ పాత్రను పోషించేలా చేశారు. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ హలో బ్రదర్ అద్భుత విజయాన్ని సాధించింది. 1994 సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రంలో హలో బ్రదర్ ట్రాన్స్ఫార్మర్ గా నిలిచింది. లవ్, యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలను ఈవీవి సమపాలనలో రంగరించి అందించిన కథ ఇది. అందుకే ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఏదైనా సినిమా చూస్తున్నంతసేపు చక్కలిగింతలు పెడుతూ నవ్విస్తున్నట్టు అనిపించింది అంటే అందులో నిఖార్సైన కామెడీ ఉన్నట్టు. స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా చిక్కులుంటాయి. అభిమానులను సంతృప్తి పరచడం అందులో ప్రధానమైనది. అలాంటిది వాళ్ళతో ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయాలనుకోవడం కత్తి మీద సామే. దర్శక దిగ్గజం రచయిత జంధ్యాల గారు మెగాస్టార్ చిరంజీవితో ఓ కామెడీ నవల ఆధారంగా చంటబ్బాయి తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తారు, కానీ ఆ రోజుల్లో అది ఫ్లాప్ మూవీ. బాలకృష్ణతో బాబాయ్ అబ్బాయి తీశారు, సేమ్ రిజల్ట్. అప్పుడు యూత్గా ఉండి ఇప్పుడు ముదిమి వయసుకు వచ్చిన ఆ హీరోల ఫ్యాన్స్ ఎవరినైనా అడగండి, నిజం మీకే తెలుస్తుంది. ఎందుకంటే స్టార్తో సినిమా చేసేటప్పుడు కొన్ని లెక్కలుంటాయి. ఆటలు, పాటలు, డాన్సులు వగైరా వగైరా. వాటికి అనుకూలంగా స్క్రిప్ట్ ఉంటేనే ఆడియన్స్ ఆమోదిస్తారు, కాసులు కురిపిస్తారు. లేదంటే తేడా కొట్టి బయటకు వెళ్ళినంత ఫాస్ట్గా ప్రింట్ ల్యాబ్కు రిటర్న్ వచ్చేస్తుంది. అలా జరగకుండా జంధ్యాల తర్వాత కామెడీకి చిరునామాగా మారిన ఈవీవి సత్యనారాయణ యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా అన్ని దినుసులు సమపాలలో వేసి తెలుగు తెర కోసం వండిన నవ్వుల వంటకమే హలో బ్రదర్. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ లా అనిపించే ఈ చిత్రం గురించి కొన్ని కబుర్లు మిశ్రో అనే దుర్మార్గుడి వల్ల పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి కవల పిల్లలు పుట్టగానే విడిపోతారు. దేవ పేదవాడిగా పెరిగి మంచి చేసి దొంగగా మారుతాడు. రవివర్మ అమెరికాలో అమ్మా నాన్న దగ్గరే పెరిగి పాపులర్ సింగర్ అవుతారు. మిశ్రో కొడుకు మిత్రనన్ తండ్రిని చంపిన చక్రవర్తి కోసం పగతో రగిలిపోతూ వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలోని దేవాతో శత్రుత్వం మొదలవుతుంది. తర్వాత దేవ, రవి కలుసుకోవటం, ఒకళ్ళ సమస్యలు ఇంకొకళ్ళు సాల్వ్ చేసుకోవడం, చివరికి మిత్ర ఆకట్టించటం. ఇది క్లుప్తంగా కథ. దేవాతో పోలిస్తే అమాయకుడిగా నటించిన రవివర్మ రోల్ స్పాన్ తక్కువైనా ఆ ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. హీరోయిన్ల కంటే ముందు చెప్పుకోవాల్సిన మేజర్ హైలైట్ ఎస్ఐ తాడిమట్టయ్యగా కోట శ్రీనివాసరావు. ఆయన అసిస్టెంట్గా మల్లికార్జునరావు ఎపిసోడ్స్.
సినిమాలో లీడ్ పేరు తర్వాత కడుపుబ్బా నవ్వించేది వీళ్ళిద్దరే. వచ్చిరాని ఇంగ్లీష్తో కోట జోకులు, వాటిని సరిచేస్తూ మల్లికార్జునరావు సెటైర్లు ఒకదాని మించి ఒకటి పేలాయి. చివర్లో మిత్రా చేతుల్లో మల్లికార్జునరావు చనిపోయాక కోట అభినయానికి గుండె తడి కావటం వాళ్ళు మనకు ఎంత కనెక్ట్ అయ్యారో తెలియచేసేలా చేస్తుంది. గర్ల్స్ రమ్యకృష్ణ సౌందర్య సరిజోడి అనిపిస్తే సూపర్ హిట్ సాంగ్ కన్నెపెట్టరో కన్నుకొట్టరోలో ఇంద్రజ రంభ ఆమని అందాల స్పెషల్ బోనస్. దేవా తోడు దొంగగా బ్రహ్మానందం, ఊహబావ సింగపూర్, ముసలిపాలిటగా శ్రీహరి ఒకరిని కాదు అందరూ ఈ ఆహ్లాదాల పల్లకిని మోసిన వాళ్లే. సెకండ్ హాఫ్ మొత్తం చిరిగిపోయిన గుడ్డలతో ఫ్లూట్ వాయించుకుంటూ తిరిగే విలన్ గా నెపోలియన్, అతని ముసలి అసిస్టెంట్ గా రాజనాల ఒకవైపు భయపెడుతూనే మరోవైపు కంగారు పుట్టిస్తారు. శరత్ బాబు, గిరిబాబు, సుధా, సంగీత, ఆల్, అనంత్, బాబు మోహన్, శివాజీ రాజా మిగిలిన తారాగణం ఎలా ఎంచుకున్నారో గానీ ప్రతి పాత్రకు అతికినట్టు సరిపోయేలా ఉండటం ఈవీవి టాలెంట్ కు నిదర్శనం. హలో బ్రదర్లో కామెడీ, 6 పాటలు, 4-5 ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు, సెంటిమెంట్, రొమాన్స్ ఏది తగ్గించలేదు. వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ఇంకోసారి చూడాలి అనుకునేలా చేసిన ఈవీవి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతోని ఈవీవి టాలెంట్ గురించి టాప్ హీరోలు చిరంజీవి అల్లుడా మజాకా, బాలకృష్ణ గొప్పింటి అల్లుడు, వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పిలిచి మరీ సినిమాలు చేయించుకున్నారు. ఇక రాజ్ కోటి సంగీతం గురించి సింపుల్గా చెప్పాలి అంటే చాలా కష్టం. 6 పాటలు వేటికవే సాటి అన్నట్టు ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ని ఇచ్చారు. సో ఇదే అండి ఈ వారం గోల్డెన్ హిట్ మూవీ స్పెషల్ ఎపిసోడ్ షోలో నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమాకు సంబంధించిన మెయిన్ హైలైట్స్ విషయాలు తెలుసుకున్నారు కదా. సో మరొక వారం గోల్డెన్ హిట్ మూవీ స్పెషల్ ఎపిసోడ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.